గత వైఎస్ఆర్పీ ప్రభుత్వం నిరుద్యోగులను ఉపాధ్యాయులను ఘోరంగా వంచిందని, అందుకే ఆ పార్టీని ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల కలలను నిజం చేస్తూ ఎలాంటి అవినీతికి తావు లేకుండా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసిందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ కేడర్ పనిగట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ అంటూ యువతను నమ్మించి వారి భవిష్యత్తును నాశనం చేశారని విమర్శించారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల దగ్గర క్యూ లైన్లు నియంత్రించే డ్యూటీల్లో వేసి ఘోరంగా అవమానించిన చరిత్ర వైఎస్ఆర్సీపీదని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు రాష్ట్రం విధ్వంసం అలజడులు సృష్టించడం తప్ప యువత భవిష్యత్తుపై ఎలాంటి పట్టింపు లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2025లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా పెట్టిన మెగా డిఎస్సిని అత్యంత పారదర్శకంగా మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో ఎక్కడ అవినీతి లేకుండా మరి 16,000 పైచిలుకు పోస్టులు ఇచ్చిన మాట ప్రకారం 150 రోజుల గడువులోనే అన్ని అడ్డంకుల్ని అధిగమించి కోర్టు కేసుల నుంచి అన్ని ప్రతిపక్షం పెడుతున్న ఇబ్బందుల నుంచి అన్ని అడ్డంకుల్ని అధిగమించి అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సి ఇది. దీని మీద వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కేడర్లో చేస్తున్న దుష్ప్రచారాన్ని మరి చాలా దురదృష్టకరం. దొంగపడిన మరి 6 నెలలకి కుక్క మురిగిందన్నట్టు మెగా డిఎస్సి జరిగి సంవత్సరం కాలం అవుతుంది. ఒక టీచర్ పోస్ట్ కానీ ఒక డిఎస్సి కానీ ప్రకటించలేని జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల గురించి, టీచర్స్ గురించి, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే